RTI Live News. Ask for right. సమాచార హక్కు చట్టం 2005 అనేది సామాన్య ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం. అర్జీ పెట్టిన 28 రోజులను ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే. అటువంటి చట్టంకి పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ నేతలు పెట్టిన అర్జీలకు నెల అవుతున్నా కూడా అధికారులు స్పందన లేదని, ఈ విషయంలో విజయనగరం జిల్లా అధికారులు బాగా స్పందిస్తున్నారని, సమాచార హక్కుకి స్పందన లేనప్పుడు సమాచార హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఆక్రోశం వ్యక్తం చేశారు. చూపిస్తాను, ఇది ఒకసారి చూడండి. ఫిర్యాదు ఇది. నేను ఒక మేధావి, పొల్లయ్య గారైనా నా క్లాస్మేట్ అయినా ప్రిన్సిపాల్కి చేసి రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిపోయి 13 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం పెట్టుకున్నారు, విద్యాశాఖ మంత్రి గారికి వినతి పత్రం పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో చేశారు కాబట్టి విజయనగరం కలెక్టర్ గారికి పెట్టుకున్నారు. ఈ మధ్యన ప్రెస్కి ఇచ్చిన తర్వాత మొన్న వాళ్ళ అధికారుల దగ్గర నుంచి ఒక జవాబు వచ్చిందంట, మెసేజ్. ఆ జవాబు ఏమిటంటే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది, రీడ్రెస్డ్ అంతే, దాన్ని పరిష్కరించేసినామని అర్థం. అయిపోయిందంటే లేదు, పెండింగ్ అంతే. ఒక మేధావి ఆయన, ఒక ప్రిన్సిపాల్, ఆయన రిటైర్ అయిపోయాడు ప్రిన్సిపాల్, ఆయనకి ఇలాగుంటే ఇది గిరిజన నియోజకవర్గం, గిరిజన ప్రజలు, బీసీలు పేదలు, దళితులు పేదలు ఉంటారు. మరి ఇచ్చిన గ్రీవెన్స్ దిక్కు దివాణం ఉంటుందా అంటున్నాను నేను. అందుకే మేము ఇచ్చిన వినతి పత్రాలు కుప్పల కొలిది వచ్చేస్తున్నారని చెప్పారు, పరిష్కరించేస్తున్నామని చెప్పారు. ఎంతవరకు మీరు పరిష్కరించినారో మాకు పరిష్కరించినామని పేర్లు ఇవ్వమని అడుగుతున్నాను నేను. వాళ్ళు ఏ సమస్య మీద మీకు గ్రీవెన్స్ ఇచ్చారు, మీరు ఏ విధంగా పరిష్కరించారు, ఏ అధికారి పరిష్కరించినారు, ఎప్పుడు పరిష్కరించినారు, వివరాలు ఇమ్మని అడిగాము మేము. కానీ జవాబు లేదు దాని మీద. లేదు. మరి ఇదే ప్రజాస్వామ్య దేశం, ఇదే పరిష్కారం చేసే మార్గం ఇదేనా అని అడుగుతాను నేను. ఆ మధ్య ఇప్పుడు మన మార్చి 10 ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు చెప్పింది ఆగస్టు నుంచే ఏమిటి ఉచిత బస్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత బస్ అని చెప్పింది. వారిచ్చింది పాచిపేట మండలంలో శివపురపరస దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్. అంటే నిన్నటి నుంచి జరగాలి ఉచిత బస్సు అనేది. ఉచిత బస్సు తుస్సు అనమాట. ఉగాది ఆగస్టు అని వచ్చిందా? ఉగాది నుంచి, నిన్నటి నుంచి అంటున్నా, నిన్నటి నుంచి అనమాట. నేను అంటే ఉగాది నుంచే చెప్పారు. అసలు అది మనం చెప్పింది కాదు, వాళ్ళు చెప్పినే చెప్తాను. ఉగాది నుంచే ఉచిత బస్సు అని కర్ణాటక కూడా వెళ్ళారు మన మేడం గారు. కమిటీలో కర్ణాటక కూడా వెళ్ళి చూసుకుని వచ్చారు. అట్లా వచ్చిన తర్వాత ఉగాది నుంచే బస్, ఫ్రీ బస్ అని చెప్పారు. మరి ఉగాది దాటిపోయింది. మరి శాసనసభలో మాత్రం మేము జిల్లాకే పరిమితం, ఎక్కడికి కాదని చెప్పారు. అది కూడా తప్పే. అవన్నీ కూడా మనం ఆధారం లేని మాట్లాడటం. వారికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా పేరు చెప్పుకొని ఎక్కడికి నిలిపోమని చెప్పారు. మహిళలు ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండి, టికెట్ తీయక్కర్లేదని. వారు ఇచ్చిన యాడ్లు కూడా ఉన్నాయి, ఎన్నికల ముందు ఇచ్చిన యాడ్లు కూడా ఉన్నాయి. ఇది ఉచిత బస్సుకు సంబంధించి అన్నమాట. అంటే ఇచ్చిన మాటలు మూటలు, నీటి మూటలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఏవైతే మాటలు ఇచ్చారండి అంటే వాళ్ళకి నచ్చితే ఒకలాగా ఉంటుంది, నచ్చకపోతే ఒకలాగా ఉంటుంది అని చెప్పడానికి. పాచిపేట నుంచి ఒక వ్యక్తి అనమాట, ఆయన పేరు ఎజ్జల ప్రభాకర్, మా సర్పంచ్ మీద, మా పంచాయతీ మీద ఒక ఆర్టీ యాక్ట్ కోసం ఆయన దరఖాస్తు చేశాడు. ఎవరికి ముగ్గురికి ఒకేసారి దరఖాస్తు చేయకూడదు సాధారణంగా, ముగ్గురికి దరఖాస్తు చేశారు. ఐటీడీఏకి దరఖాస్తు చేశారు, దుమాకి దరఖాస్తు చేశాడు. అదేవిధంగా మామూలుగా గృహ నిర్మాణ శాఖకి నలుగురికి డైరెక్ట్ చేశారు. ప్రభుత్వం డైరెక్ట్ పెట్టాడు దరఖాస్తు. అది ఎప్పుడు పెట్టాడు దరఖాస్తు? అతను 3 నెలలు పెట్టాడు, 17/3 పెట్టాడు. కానీ దానికి అర్జెంట్గా ఇచ్చేయండి అనేది ఇక్కడ అధికారులు రాశారు. జిల్లా నుంచి లెటర్ 17/3 ఇస్తే అర్జెంటుగా సమాచారం ఇచ్చేయండి అని రాశారు. అంటే అధికారులు కూడా పక్షపాతం ఉన్నది అని, అధికారులు కూడా రాజకీయ పక్షాల ప్రకారం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. ఏ అధికారులు అయితే నిష్పక్షపాతంగా ఉండాలో ఆ అధికారులు కూడా రాజకీయాల పక్షాలను చేస్తున్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ. మేము 4 రోజులు దాటిపోయింది, కనీసం ఉలుపు లేదు, పలుకు లేదు. వీళ్ళు అడిగితే మాత్రం ఇచ్చామని రాశారంటనే. అది కూడా ప్రొసీజర్లో లేదు. మరి ఒకవేళ మేము ఏదైనా ప్రొసీజర్లో తప్పు అడిగారనుకో, రిజెక్ట్ చేసి మాకు పంపించేయాలి. మీరు పలానా తప్పు ఇచ్చారు, కరెక్ట్ రిజెక్ట్ చేసి పంపించేయాలి. లేదా ఫలానా ఇస్తాం, మాకు టైం కావాలి, ఎక్కువ సమాచారం అడిగారు కాబట్టి అడిగి చెప్పాలి. ఆ జవాబులు కూడా లేవు. అసలు
అంటే మన అధికారుల పనితీరు, జిల్లా అధికారుల పనితీరు ఎలాగుంది చెప్పండి కదా. రాజకీయ పక్షం అన్నమాట. ఈయన మా కేసరి సర్పంచ్ మీద అడిగితే ఇది ఇచ్చారు పాచిపేట, వెంటనే రాశారు. మరి మేము అడిగితే మాత్రం దిక్కు దివానా లేదు. ఈ రోజు కూడా ఇలాగ 4 రోజులు దాటిపోయినా సరే దిక్కు దివానా లేదు. అంటే అధికారులు కూడా పక్షపాతం ఉన్నదని చెప్పడానికి అది గొప్ప ఉదాహరణ అనమాట. ఈ లెటర్ రాయలేదు. వాళ్ళే కాదు రాయలేదు, సాధారణంగా ఇప్పుడు నేనున్నాను, నేను కూడా అడిగాను. నేను ఎప్పుడు అడిగాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 12 నెలలు అడిగాను. 25/11/2024 ఒక లేఖ రాశాను. 25/11/2024 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్కి ఒక లెటర్ రాశాను. అలాగే జిల్లా కలెక్టర్కి ఒక లెటర్ రాశాను. సబ్ కలెక్టర్కి ఒక లెటర్ రాశాను. దేని మీద రాశాను అంటే మున్సిపల్ భూములు అక్రమం జరుగుతుందని. అది నేను కాదు, మీరు మీ వార్తలను బట్టే మీ పేపర్లు అనేక సార్లు రాశారు. అనేక సార్లు కూడా గ్రీవెన్స్ మున్సిపాలిటీలో జరిగింది. తహసీల్దార్ ఆఫీస్ ధర్నాలు జరిగేవి ఆ భూముల గురించి. ప్రభుత్వ భూములు ఆక్రమించేస్తున్నారు, అన్యక్రాంతం చేస్తూ అడ్డదిడ్డంగా కట్టేస్తున్నారు అనేది మీరు రాసిన వార్తల నుంచి మీ పేపర్ క్లిప్పింగ్స్ పంపించాను. నేను 11 నెలల్లో రాశాను. 12 నెలల్లో తహసీల్దార్కి రాశారు సబ్ కలెక్టర్ గారు. అలాగే మున్సిపల్ చైర్మన్కి రాశారు ఆ డైరెక్టర్ గారు. వాళ్ళకి రాశారు, నాకు కాపీ పంపించారు. కానీ మున్సిపల్ కమిషనర్ నుంచి కానీ తహసీల్దార్ గారి నుంచి ఈ రోజే నాకు రిప్లై లేదు. ఏం జరిగింది, ఏం చేసామని రిప్లై లేదు. అంటే అధికారులు ఇవ్వనట్టుగా రిప్లై. ఆ అధికారులు కూడా అడగాలి, పలానప్పుడు నేను లేఖ రాశాను కదా, ఏం జరిగిందని అడగాలి. సైలెన్స్ పెట్టు, ఏం జరిగింది అడగాలి. అంటే ఇది పనితీరు అనమాట. గొప్పగా చెప్పుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు, అందుకే మాకు వేలాది మంది వచ్చేస్తున్నారు మా గ్రీవెన్స్ అనేది. ఎక్కడ సార్ గ్రీవెన్స్? ఎండిఓ ఆఫీసర్ గ్రీవెన్స్, తహసీల్దార్ ఆఫీసర్ గ్రీవెన్స్, మున్సిపల్ ఆఫీసర్ గ్రీవెన్స్, అలాగే జిల్లా కలెక్టర్ ఆఫీస్ అనేది పెద్ద గ్రీవెన్స్, ఎస్పీ గారి ఆఫీస్ గ్రీవెన్స్, మంత్రి గారి దగ్గర ప్రజా దర్బారు, మంత్రుల దగ్గర ప్రజా దర్బారు అనమాట. అందుకే మేము అడుగుతున్నాం అనమాట. మేము అడిగిన దానికి సరే సమాధానం పడలేదు కాబట్టి మొత్తం అడుగుతున్నాం. ఈ జిల్లాలో ఒక మాజీ మంత్రి అడిగిన నాకే జవాబు ఇంతవరకు లేదు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను అడుగుతా, నాకే ఇంతవరకు జవాబు లేదు అధికారుల దగ్గర నుంచి. అటువంటి ప్రజలు అడిగిన దానికి ఇచ్చి ఎంతవరకు ఇచ్చింది కరెక్ట్గా ఇచ్చారు తెలుసుకోవాలనే ఆలోచనతోనే మేము ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టాము. దానికి కూడా జవాబు లేదు. ఎందుకంటే వాళ్ళ జవాబులు ఎలాగుంటావో మీ అందరికీ తెలిసిందే లేదు. దీని గురించి అడిగారు అంత మా లాయర్ గారు మా తరఫున ఒకటి అడిగారు. ఎప్పుడు అడిగారు? ఇది డేటు రేవు మహేష్ గారని మా ఫీల్డ్ అసిస్టెంట్ బాగా సస్పెండ్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. 3/2/2025 3/2/2025 అడిగారు. ఇది ఎవరిని అడిగారంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డొమాకి అడిగారు. అసలు ఇది అంతే 2 నెలలు దాటిపోయింది. ఇది 3వ నెలతో 4వ నెల వచ్చేస్తుంది అనమాట. అంటే 4 రోజులు ఇవ్వాలి. ఏదైనా ఇవ్వకపోతే మేము అప్పీల్ చేసుకుంటాం. ప్రొసీజర్ వేరే ఉందనుకోండి, దీనికి ఇవ్వలేదు. అంటే ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్ చేశారు, ఎంతమంది టెర్మినేట్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు మా లాయర్ గారు అడిగారు. ఎందుకంటే సస్పెండ్ చేస్తున్న వాళ్ళందరూ మా వాళ్ళే కదా. టెర్మినేట్ చేసినంత వైసీపీకి సంబంధించిన వాళ్ళనే వదిలేసి చేస్తున్నారు. మా లాయర్ గారు అడిగారు. లేదు, దానికి కూడా కనీసం రెస్పాన్స్ లేదు, జవాబు ఎక్కడ లేదనమాట. అది పద్ధతి ఎలాగుంటుంది అంటే ఏదైనా మనం అడిగితే త్వరలో ఇస్తాం మనం, ఇంటీరియం అంటారు, ఇంటీరియం రిప్లై అంటారు, ఇంటీరియం రిప్లైని ఇస్తారు. లేదా మీ లెటర్ మాకు అందింది, మేము పరిష్కరిస్తాం, దాని పరిశోధనలో ఉన్నదో లేదా పరిశీలనలో ఉన్నదో అని చెప్తుంటారు. అది కూడా లేదు. ఫిబ్రవరి 3వ తేదీ ఫిబ్రవరిలో ఇచ్చారు, దీనికి లేదు. సరే అప్పీలేట్ అథారిటీ అది పెట్టుకుంటాం. సేమ్ ఇదే విధంగా మరి మా రామకృష్ణ గారు, ఆయన మా ఆర్టీఐ నియోజకవర్గానికి ఆర్టీఐ వింగ్కి అధినాయకుడు అనమాట. ఆయన కూడా అడిగాడు, ఈ నియోజకవర్గములో జిల్లా అంతా అడగలేదు, ఈ నియోజకవర్గంలో ఎన్ని గణిత పత్రాలు మీకు అందేవి అని అడిగారు ఆయన. దాంట్లో మీరు ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నవి, ఏ సమస్యల మీద ఇచ్చారు, అన్నీ అడగలేదు. ఏవైతే మీరు పరిష్కరించామని చెప్తున్నారో ఆ పరిష్కరించామని చెప్పి మాకు వివరాలు ఇవ్వండి.
ఏ మండలము, ఏ పంచాయతీ, ఏ గ్రామం వాళ్ళ పేర్లతో పాటు ఇవ్వండి. ఏ సమస్య వాళ్ళు అడిగారు, దాన్ని ఎలాగ మీరు పరిష్కరించారు ఇవ్వని అడిగారు. అసలేదు మరి ఇంతవరకు జవాబు లేదు. అసలేదు అది ఎవరికి అడిగారంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, డిఆర్ఓ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీస్ అడిగారు రామకృష్ణ గారు. ఇందాక మా లాయర్ రేవు మహేష్ గారు అడిగింది అది, దానికి కూడా జవాబు లేదు. అది 2 నెలల్లో అడిగాం, అంటే 4 రోజులు దాటిపోయింది. కనీసం మేము లేక అందింది మేము ఇస్తామని కూడా దానికి జవాబు లేదనమాట. అసలేదు అంటే పరిస్థితి ఎలాగుందో చూడండి. అసలేదు అంటే మన జిల్లా పరిస్థితిని ఇంతకు ముందే చెప్పాను, మీరు ఆ మధ్య రాశారు కోర్టు ధిక్కారం కేసు వేస్తాం కొంతమంది అధికారుల మీద అని వేసి చెప్పాము. మీకు ఎందుకు చెప్పామంటే అది మేమే సుప్రీంకోర్టు, మేమే హైకోర్టు, మేమే చట్టానికి అతీతులం అన్నట్టుగా ఉన్నారు ఈ జిల్లాలోని అధికారులని ఉద్దేశంతో. జిల్లాలోని అధికారులు ఎలా ఉంటే హైకోర్టు మాకంటే ఎక్కువ కాదు, సుప్రీంకోర్టు మాకంటే ఎక్కువ కాదు, చట్టాలు మాకంటే మేమేది చెప్తే అదే చట్టం, మాది రెడ్ బుక్ రాజ్యాంగం అనే దీంట్లో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మాది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే కోర్టు ధిక్కారం కేసు వేస్తామని పాచిపేటకు సంబంధించి 12 మంది సర్పంచులకు ఇచ్చాము. అయితే కొంతమంది అధికారులు బకురుకొని వెళ్ళి మా వాళ్ళు బతిమాలుకున్నారు కాబట్టి మా సర్పంచులందరూ కూడా వచ్చి సార్ కోర్టు ధిక్కారం కేసు ఆపుదాం సార్ అని చెప్పారు. ప్రస్తుతం ఆఫ్ చేశాం, ఎందుకంటే ఆవిడ పనులు చేస్తామని ఒప్పుకున్నారు. ఏవైతే పనులు ఇలా అటగించారో, ఏవైతే పనులు వాళ్ళకి ఇవ్వకుండా చేశారో ఆ పనులు మీకే ఇస్తున్నాం, మీరే చేయండి, మీరు చెప్పినట్టుగా మేము చేస్తామని అన్నారు. కాబట్టి కోర్టు ధిక్కారం కేసు అది ఆఫ్ చేసాం అన్నమాట. అది అంటే ఏదైనా అడిగితేనే చేస్తారా, అడగకపోతే చెయ్యరా అంటున్నాము. ఒక కాగితం ఇచ్చామంటే చూడాలి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాము, మీకు చెప్పాము ఆర్టీ యాక్ట్ కింద మా పిరిడి రామకృష్ణ గారు నియోజకవర్గం తరఫున అడిగారు, దానికి జవాబు లేదు. 30 రోజులు దాటిపోయింది. అలాగే మా లాయర్ గారు ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా మొత్తం మీద అడిగారు, ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమంది టెర్మినేట్ చేశారు, దానికి కూడా జవాబు లేదు. పక్క జిల్లాకి మన జిల్లాకు ఉన్న తేడా ఒకసారి మీరు చూసుకోండి. అసలు పక్క జిల్లా వాళ్ళు చెప్పారు, మన ఎమ్మెల్యే గారే మంత్రి గారు ఆ కమిటీలో మన మేడం గారు కూడా కర్ణాటక వెళ్ళారు. మరి అటు నుంచి వచ్చి చెప్పారు, ఇటు నుంచి వచ్చి చెప్పారు. కానీ సీపురిపల్లిలో మీకు ఆ రోడ్డు గురించి వెళ్ళేటప్పుడు సీపురి వలస మన పాచిపేట మండలంలో వెళ్ళేటప్పుడు చెప్పారు, దాంట్లోనే ఉచిత బస్సు ఉగాది నుంచి అని చెప్పారు. అసలు అలాగని చెప్పారు. మరి దానికి కట్టుబడి ఉండాలి. మరి ఆగస్టు అంటే మన అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే మేము జిల్లాకే పరిమితము, మీకు ఎప్పుడు చెప్పలేదు అంటున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ అధిష్టానమే చెప్పింది, వాళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్పారు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంటే చెప్పారు, జాతీయ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారే. నా పేరు చెప్పి ఎవరైనా అడిగితే బస్సులోనే నా పేరు చెప్పి నచ్చిన దగ్గరికి వెళ్ళండి, అథారిటీకి వెళ్తారో, కనూరింటికి వెళ్తారో, ఆ గుడికి వెళ్తారో, ఈ బడికి వెళ్తారో అన్నట్టు చెప్పారు ఆయనది. మేము అలా చెప్పలేదు, మేము తిరుపతి వెళ్తే అన్నవరం మనం చెప్పలేదు, జిల్లా వరకని మన అసెంబ్లీలో కూడా చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు. అటువంటి విషయాలు ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవడానికి మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మేము వినతి పత్రాలు ఇస్తున్నాం. ఆ వినతి పత్రాలు కూడా ఏం జరుగుతుందని చెప్పడానికి ఈ రోజు అనమాట. ఇది ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా మాకున్న సమస్యలు కావచ్చు, మాకున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మంత్రి దృష్టికో, ఎమ్మెల్యే దృష్టికో, అది కలెక్టర్ గారి దృష్టికో తీసుకెళ్తున్నాం. అవి ఎక్కడ పరిష్కరించారు చెప్పండి అని అడుగుతున్నాం. దాని మీద మాట్లాడదాం ఇప్పుడు అసలు విషయం. మరి ఈ రోజు కూడా మరి మేము అక్కడ ఏదైతే రోడ్డు అయితే వేయడానికి సంకల్పించామో ఆ రోడ్డు ప్రారంభోత్సవంకి వెళ్ళడానికి తెలిసింది. సంతోషం అండి, ప్రభుత్వంలో అది భాగం. ఎందుకంటే మేమేదే నిడిచిపెడితే వాళ్ళు చేయాలి, వాళ్ళేదే నిడిచిపెడితే మేము చేయాలి. దాన్ని అన్నీ చేయమని చెప్తున్నాను నేను. ఆ విధంగా వాటి మీదే ఇప్పుడు మేము అడుగుతున్నాం, సమస్యల మీద. ఏదైనా ఒక సమస్య మేము వచ్చింది కలెక్టర్ దృష్టికో, మంత్రి గారి దృష్టికి తీసుకో, దాని పరిష్కారం చూపించాలి. అలాగే రోడ్డు మేము శంకుస్థాపన చేసినాము, మీరు పని చేయండి. రోడ్డు మేము వేసాము, వీళ్ళు ప్రారంభించాడు, మేము తప్పుగా ఏం పట్టడం లేదు. అసలేదు ఈరోజు అలా ప్రారంభోత్సవంకి వెళ్ళేది సంతోషం. అసలేదు అలాగే మిగతావి చాలా ఉన్నాయి, మేము శంకుస్థాపన చేసినవి కావచ్చు, మంజూరై ఉన్నాయి కావచ్చు, ఉన్నాయి కాబట్టి అవన్నీ చేస్తే అసలు సంతోషం రాదు. అటువంటి పనులు చేయాలి. అటువంటి పనులు ఎక్కడున్నాయి, ఏమి చేస్తున్నారు, ఎలాగున్నావు అని అడగడానికి మేము సమస్యలు అనేది అడుగుతున్నాం. ప్రజా పరిష్కార వేదిక, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అడుగుతున్నాం. అది ఒకటి. అటువంటి దాంట్లో ఇది ఒక ఉదాహరణ అనమాట. మాకు నిన్న శాసనమే చేయలేదు కాబట్టి అసలు విషయానికి వద్దాం ఇప్పుడు. అట్లా